నమస్తే అందరికి ఎట్లున్నారో మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా, మీరు కూడా మంచిగున్నారని అనుకుంటున్నా. అప్పుడెప్పుడో దీపం పెట్టిందంటే మళ్ళా ఈ రోజు పెడుతున్నా. ఇంకా చాలా రోజులు అయ్యింది. ఎట్టకేలకి ఈ రోజు దీపం పెట్టాలన్నట్టుగానే పొద్దుగాల 5:30కి లేచి అన్ని పనులు చేసుకున్నా. మా పొట్టి నూడిల్స్ అయితే రోజు మంచిగానే వండుకునేది. ఇక రేపు ఎట్లా పొద్దుగాల లేసాం అన్నట్టు ఇక నైట్ అంతా నిద్ర లేదు. అయినా కూడా నేను నైట్ అనుకున్నా కాబట్టి ఖచ్చితంగా లేవాలని 5:30కి లేచిన. ఊకే రోజు రొటీన్ లైఫ్ కాకుండా ఇట్లా పూజ చేసుకుంటేనే మనశ్శాంతిగా అనిపిస్తది కదా. సరే రోజు కుదరకున్న వారానికి 2 సార్లు అయినా దీపం పెట్టాలని అనుకుంటా, సోమవారం శుక్రవారం. కానీ అస్సలు కుదరదు. పొద్దుగాల లేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని వంట చేసుకొని పుట్టమ్మకు స్నానం పోసి నేను స్నానం చేసి తినేసరికి 11:30 అవుతుంది. గప్పుడేం దీపం పెడతా చెప్పు. శ్రీనాథ్ రోజు అగరబత్తిలు ముట్టిస్తాడు గానీ ఇక దీపం పెట్టింది వేరే ఉంటది కదా కళ. ఇంట్లో బిడ్డ నైట్ అంతా పడుకోలే కాబట్టి ఉయ్యాలలో మంచిగా వండుకున్నాడు. నేనైతే తొందర స్నానం చేసుకుని ఇక అన్ని రెడీ చేసుకుంటున్నా. దేవుని ఫోటోలు పెట్టిన సెల్ఫ్ అయితే 5కి ఉంటది, నాకు కొంచెం కనబడదు. ఇక స్టూల్ ఎక్కి చూడగానే అగరబత్తుల పొడి ఎక్కడది అక్కడ ఉన్నది. ఇక మళ్ళీ క్లీన్ చేసుకొని దీపం పెట్టాలి. మాకున్న చిన్న రూమ్ లో కిచెన్ లోనే ఒక సెల్ఫ్ లో ఫోటోలు అయితే పెట్టుకున్నాం. అన్ని దేవుళ్ళు ఒకటే ఫ్రేమ్ లో ఉంటారు. ఏం హడావిడి ఆర్భాటాలు లేకుండా మంచిగా అనిపిస్తది కదా. ఇక పూజల విషయానికి వస్తే అంత పూజలు చేయడం నాకైతే రాదు. ఏమన్నా పండుగలు ఉన్నప్పుడు దీపం పెట్టడం, మొక్కుకోవడం అంతే. స్పెషల్ పూజలు అంటూ ఏం చేయలేదు ఇంతవరకు. సెల్ఫ్ క్లీన్ అయితే చేసినా గానీ మళ్ళీ దేవుని పటాలు కూడా ఒకసారి కడిగి బొట్లు పెడదామని తీసి అయితే మంచి నీళ్లతో కడిగిన. పూజనైతే నిమ్మలంగా ప్రశాంతంగా చేసుకున్నా గానీ ఒక పువ్వులు ఒక్కటే తక్కువైనాయి. ఇక అప్పటికప్పుడు నైట్ అనుకున్నా కాబట్టి పువ్వులు అయితే తీసుకురా. ఏమున్నా లేకున్నా మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆశీర్వాదం ఇస్తాడు. ఇదైతే నేను నమ్ముతా ఖచ్చితంగా. పూజ చేసి ఇట్లా బయటికి రాగానే మంచిగా వర్షం పడుతుంది. నాకైతే మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. దేవుని బ్లెస్సింగ్స్ అనుకోవాలి. పొద్దున్నే లేసి మంచిగా తలస్నానం చేసుకుని పూజ చేసుకుని ముగ్గులు వేసుకొని ఉంటే ఏదో పండగలాగా అనిపించింది నాకైతే. దేవునికి మనస్ఫూర్తిగా మొక్కుకొని దండం పెట్టుకునే వరకైతే మా పొట్టమ్మలు ఇవ్వలేదు. మంచిగా అనిపించింది నాకైతే. తిందామని ఉప్మా పెట్టుకునేసరికి అయితే పొట్టమ్మ లేసిండు. పొద్దున చేసిన ఉప్మా ఉండే కానీ ఉప్మా వేడిగా ఉన్నప్పుడే తినాలనిపిస్తుంది కదా. నేను ఉప్మా తినేసరికి అయితే 11 అయ్యింది. చాలా చల్లగా అయిపోయింది. కానీ తినాలి, ఫుడ్ వేస్ట్ చేయొద్దు కదా. కానీ టేస్ట్ అయితే బానే ఉంది. తిన్నా మొత్తం అయితే. వారం రోజులు దోశ పెట్టిన తింటా గానీ వారానికి ఒక్కసారి ఉప్మా తినాలంటే ఏడుపు వస్తుంది. కానీ ఒక్కసారైనా చెయ్యాలి కదా. మీకు కూడా ఉప్మా అంటే నచ్చదా? కమెంట్ చెయ్యండి. తీరా నేను తిందాం అన్నప్పుడే పొట్టమ్మ అయితే లేసిండు. ఇక పక్కన వేసుకొని అయితే ఆడిపించుకుంటూ తింటున్నా. మా పొట్టమ్మనే ఇట్లనా, చిన్న పిల్లలందరూ ఇట్లనే నాకైతే అస్సలు అర్థం కాదు. తినేటప్పుడే లేస్తాడు ఎందుకో ఏమో, నాకైతే అస్సలు అర్థం కాదు. పూజ చేసేటప్పుడు అయితే అస్సలు డిస్టర్బ్ చేయలేదు, అది మాత్రం చాలు నాకు. ఇక తినేటప్పుడు అయితే లేచిండు. ఇక పక్కన వేసుకొని ఆడిపించుకుంటున్నా తింటున్నా. తిన్నది కూడా ఒంటికి పట్టదు అంటారు కదా, ఇది నిజమేనేమో. నేను ఎంత తిన్నా కూడా అసలు మస్తు ఆకలి అవుతుంది. తినేటప్పుడే ఏడుస్తాడు, తిన్నట్టే అనిపించదు. ఇట్లా కాదురా నాయన అని ఎత్తుకొని అయితే బయట కొంతసేపు తిరిగిన. ఒక 5-10 నిమిషాలు అయితే తిరిగిన. ఎత్తుకున్నప్పుడే సైలెంట్ గా ఉంటాడు. ఎంతసేపు అని ఎత్తుకుంటాం చెప్పండి. ఇక ఎట్లా తెలుస్తుందేమో, మళ్ళీ ఎత్తుకున్నప్పుడు సైలెంట్ గా ఉంటాడు. కూర్చోబెట్టుకోగానే ఏడుస్తాడు. ఇక ఎట్లనో ఏమో, ఎప్పుడు మరుస్తాడో ఏమో. ఇదైతే పొట్టమ్మ లేచుంటే మాత్రం ఏ పనులైతే అస్సలు కావు. పడుకున్నప్పుడే ఇక చకచక అన్ని చేసుకోవాలి. ఇక టైం కూడా అయ్యింది కదా అని ఇన్ని వేడి నీళ్ళు పెట్టయితే స్నానం పోసి పడుకోబెడుతున్నా. అందరు పిల్లలు స్నానం చేయంగానే పడుకుంటాడు కానీ వీడు ఇట్లా కాదు. 5-10 నిమిషాలు ఉయ్యాలలో వేసి ఊపాలి చెయ్యి గుంజంగా. మొత్తానికైతే బాబు గారు పడుకున్నారు. ఇక పడుకున్నాక మెల్లగా డోర్ పెట్టి బయటకు వచ్చి బట్టలు విండిన. పనులైనా తినడమైనా ఏ ఫోన్ కాల్స్ మాట్లాడినా దొంగ లెక్క చేసుడైతుంది వీనితోని. లేస్తే మాత్రం ఒకటే ఆట పెట్టు లేదు, ఏం లేదు, ఎత్తుకోవాలి, పక్కన ఉండాలి. ఇక పనులు ఎట్లయితే నాకు తినుడు ఎట్లయితే చెప్పండి మీరే. ఇదంతా పక్కనే పెట్టండి, రోజు ఉండే గోలని పెద్దగా అయ్యేదాకా మరి ఇదైతే తప్పదు నాకు. బట్టలైతే మంచిగా వినినా గానీ ఆరేద్దామంటే ఫుల్ గాలొచ్చుడు, ఒకటేసుడు ఒకటి కింద పడుడు, ఇదే అయ్యింది. ఆరితే ఆరవను అదో టెన్షన్. మళ్ళా అమ్మో ఈ రోజైతే ఒక పెద్ద పని పెట్టుకున్నా. ఎప్పటి నుండో తెచ్చిన సరుకులు డబ్బాలలో పోసులు లేదు, నింపులు లేదు, అక్కడనే ఉన్నాయి. మళ్ళీ జిల్ల పురుగులు ఒకటి స్టార్ట్ అయినాయి. నీటిగా ఉండకుండా జిల్ల పురుగులు స్టార్ట్ కావా అక్క అని అస్సలు అనుకోవద్దు. అన్ని నీటిగానే ఉంటాయి కానీ చదువుకోవడానికి టైం ఉంటలేదు అంతే. ఇక వీడియోలు చూపిస్తున్న మురుకులు అయితే 2 వారాల కింద మా చిన్నక్క పంపించింది. తినుడు లేదు, చేసుడు లేదు, డ్యూటీ అని శ్రీనాథ్ బాబుడు పిల్లగాని చూసుకుంటా, ఇంట్లో పనులు చేసుకుంటా, వీడియోలు ఎడిట్ చేసుకుంటా, వాయిస్ ఓవర్లు ఇచ్చుకుంటా. నేను ఇక ఎప్పుడు తినుడు అవుతుంది చెప్పండి. అప్పట్లో తినడానికి ఏమన్నా ఉంటే 2 రోజులకే కథం అయ్యేటి. ఇప్పుడు తినేటోళ్ళు ఎవరు లేక ఎట్లా ఉన్నాయి అట్లనే ఉంటున్నాయి. చాయ్లో మురుకులు వేసుకొని తింటే కరెక్ట్ గా 5 రోజులలో కథం అవుతాయి. కానీ చాయ్
తీసుడు లేదాయే, మురుకులు అట్లనే ఉంటున్నాయి. మా పొట్టి కృష్ణ అయితే మంచిగా వండుకున్నాడు. ఇక సౌండ్ రాకుండా మెల్లగా అన్ని తీస్తున్నా. సదరే లోపు లేస్తాడో లేదో చూడాలిగా. నాకైతే నమ్మకం లేదు దొర. ఇవన్నీ తీసి దులిపి కడిగి మళ్ళీ పెట్టేసరికి అయితే ఇంతసేపు అయితే పడుకోడు. మధ్యలో అయితే ఖచ్చితంగా లేస్తాడు. లేచినప్పుడు చేసేది ఏం లేదు, ఏడిస్తేనేమో ఎత్తుకోవాలి, లేదంటే ఉయ్యాలలో వేసి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ప్లాస్టిక్ డబ్బాలు, ఐస్ క్రీమ్ డబ్బాలు అయితే సగం అవే ఉన్నాయి సెల్ఫ్ లా. ఎందుకో నేను ఎప్పటికీ పడే బుద్ధి కాదు, దాచుకుంటా ఏదన్నా అవసరానికి యూజ్ అవుతాయి అని. నేను తీస్తున్న అట్టపెట్టనేమో కుక్కర్ కి వచ్చింది. ఇక ఏదన్నా వేసుకోవడానికి స్టోరేజ్ బాక్స్ లాగా ఉంటదని అప్పుడు పడేయకుండా ఇప్పుడు యూజ్ చేస్తున్నా. దాంట్లో ఏం లేదు, మిగిలిపోయిన గ్లాసులు, స్క్రబ్బర్లు, బాసాన్ దోముకొనేటి, మళ్ళీ ఏమన్నా ఉన్న కొత్త గిన్నెలు పెట్టుకున్నా. ఇప్పుడు నేను తీసిన స్టీల్ బాక్స్ మా ఫస్ట్ యానివర్సరీకి శ్రీనాథ్ వాళ్ళ అత్తమ్మ ఇచ్చింది. అంటే నాకు పిన్ అవుతుంది, దాన్ని అట్లనే దాసిన. ఇప్పుడు ఓపెన్ చేసి అన్ని నింపాలి. దాంట్లో కొంతవరకైనా ప్లాస్టిక్ డబ్బాలన్నీ పడేసి స్టీల్ డబ్బాలన్నీ కడిగి మంచిగా అన్ని పప్పులు ఉప్పులు అన్ని పోసుకోవాలి. సెల్ఫ్ తుడవడం అయితే అయిపోయింది, ఇంకా ఎక్కడికక్కడ సర్దుకుంటున్నా. ఇప్పుడు నేను తీస్తున్న చిన్న అట్టపెట్ట నాకు ఆనియన్ కట్ చేసే బాక్స్ కి వచ్చింది. అది కూడా మంచిగా దాచుకున్న, దాంట్లో ఏమన్నా వేసుకోవచ్చు అని. మీకు కూడా ఇట్లాంటి అలవాటు ఉన్నది, చిన్న చిన్న డబ్బాలు దాచుకునే అలవాటు? ఇప్పుడు నేను ఊడ్చే డబ్బానైతే ఫుల్ దుమ్ము పట్టింది. లోపలికే ఉంటది కానీ ఫుల్ దుమ్ము పట్టింది. ఎట్లా అని ఆలోచిస్తుంటే చుట్టూ బిల్డింగ్లే కడుతున్నారు, దాని దుమ్ము అంతా ఇంట్లోకి వస్తుంది. చుట్టుపక్కల ఏమైనా బిల్డింగ్లు కడితేనైతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది కదా, దాని సౌండ్ కి దుమ్ముకి ఫుల్ నాయిస్, అసలు హెడ్ఏకే వస్తుంది. ఇప్పుడు 2 బిల్డింగ్ కడుతుర్రు పక్కన. మా యానివర్సరీకి ఇచ్చిన పిన్ని గిఫ్ట్ అయితే మస్తు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆలోచించే ఇచ్చింది అనుకుంటా, పప్పులు ఉప్పులు పోసుకుంటారని. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. ప్యాకప్ 5 వచ్చినాయి. ఇట్లాంటి ఇంకో సెట్ తీసుకుంటే సెట్ ఇక అన్ని స్టీల్ బాక్సులే అయితే చూడాలి ఆన్లైన్ లో. ప్లాస్టిక్ కూడా చాలా తగ్గించుకోవాలి. ఇప్పుడు ఉన్న పొల్యూషన్ కి మనం మన చేతులారా ప్లాస్టిక్ అయితే అస్సలు వాడొద్దు. సాధ్యమైనంత వరకు స్టీల్ వే వాడడానికి అయితే ట్రై చేయాలి. ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తున్నా నేనైతే. ఏంటి పెన్నుతోనేమో రాస్తుంది అనుకుంటున్నారా? ప్లాస్టిక్ డబ్బాల మీదనే నాకు ఉప్పు కారం అని రాసి అలవాటు ఉన్నది. అట్లాంటిది స్టీల్ డబ్బాలల్లో దేంట్లో ఏది ఉంటుందో అర్థం కాదు కదా. అందుకని ఒక స్కెచ్ తీసుకొని అయితే దానిపైన రాస్తున్నా. చూడగానే దీంట్లో ఇది ఉన్నదని తీసుకోవచ్చు. మూతలు తీసే బదులు డైరెక్ట్ గా మనకు కనిపిస్తుంది. మీకు కూడా నాలాగా డబ్బాల పైన పేర్లు రాసే అలవాటు ఉందా? ఒక్కసారి కమెంట్ చెయ్యండి. నేనైతే ప్లాస్టిక్ డబ్బాల పైన కూడా రాస్తా ఇట్లనే. మొత్తానికైతే సరుకు సామాన్లు అన్ని డబ్బాలలో నింపి సెల్ఫ్ అయితే క్లీన్ చేసుకున్నా. పొట్టమ్మ కూడా లేచిండు, వెళ్ళాలి ఇక. ఇప్పటి వరకు ఈ వీడియోను ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అట్లనే చిన్న లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.